హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. ఈరోజు మనం ఒక హృదయ విదారకమైన సంఘటన గురించి తెలుసుకుందాం. మైసూరులోని ఒక కుటుంబం 4 సభ్యులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, పరిస్థితులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 2025 మైసూరులోని విశ్వేశ్వరయ్య నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక విషాదం జరిగింది. చేతన్ 45 ఏళ్ల వ్యక్తి, అతని భార్య రూపాలి 43 సంవత్సరాల వ్యక్తి, వారి కుమారుడు కుషాల్ 15 సంవత్సరాలు, చేతన్ తల్లి ప్రియంవద 62, అందరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. విశ్వేశ్వరయ్య నగర్ అనేది మైసూర్ నగరంలోని ఒక నివాస ప్రాంతం. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్కి గురిచేసింది. చేతన్ ఒక సాధారణ ఉద్యోగి, రూపాలి గృహిణి, కుషాల్ స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు. ప్రియంవద గారు చేతన్కి తల్లి. వీరంతా గత కొద్ది కాలంగా ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. పక్కింటి వాళ్ళతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. పోలీసులు వెంటనే వచ్చారు. అపార్ట్మెంట్ లోపల పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. చేతన్ తన కుటుంబానికి విషయం ఇచ్చి తర్వాత తను కూడా ఉరి వేసుకొని చనిపోయాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. విషం ఏ రకమైనది, ఎలా ఇచ్చారు అనే విషయాలపై ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. చేతన్కి చాలా అప్పులు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేమైనా కారణాలు ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాలి. చేతన్ ఫోన్లో ఎవరితో మాట్లాడాడు, అతని బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతని ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నారు. పక్కింటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవారు, ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అని కన్నీటితో చెప్పారు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేదని, ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, చేతన్ ఎందుకు ఇలా చేశాడు, అప్పులు బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక కుటుంబ కలహాల, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడాలి. అప్పటి వరకు మనం వేచి చూడాలి. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. ఎవరికైనా కష్టాలు ఉంటే ఒంటరిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడాలి, సహాయం తీసుకోవాలి. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం కూడా మానసిక ఆరోగ్యం కోసం చాలా సహాయం చేస్తోంది. ఈ విషాద ఘటన మనందరికీ ఒక గుణపాఠం. జీవితం చాలా విలువైనది. కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రైట్, ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ వారి మరణానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటైనా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వెంటనే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ యూన్ టు ది అవర్ ఛానల్. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.